హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ చికెన్ పికిల్ ఇంట్లో సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చికెన్ మంచిగా వాష్ చేసి పెట్టుకుని పసుపు సాల్ట్ వేసి బాగా వాష్ చేసి కలిపి పెట్టాలి. కలిపి పెట్టినాక వాటర్ అంతా పోయేలా ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్ వేసుకుని ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలి. చికెన్ పీసెస్ అన్నీ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు మంచిగా ఫ్రై చేయాలి. బ్రౌనిష్ కలర్లోకి వచ్చే వరకు అప్పుడు చికెన్ గట్టిగా అవుతుంది, పికిల్కి బాగుంటుంది. చికెన్ పికిల్కి అనేది ఫ్రై చేసిందంతా మళ్ళీ పక్కకు ప్లేట్లో పెట్టుకుని అది చల్లగా అవ్వాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి మెంతులు ఆవాలు పౌడర్ చేసినాక అదే ఆయిల్లో చికెన్ ఫ్రై చేసిన ఆయిల్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసిన. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంత బాగా ఫ్రై అయితే చికెన్ అంతా టేస్ట్గా ఉంటుంది. ఒక 5 మినిట్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై చేయండి. తర్వాత అందులో కారము, సాల్ట్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, చికెన్ మసాలా, గరం మసాలా, పౌడర్ చేసుకున్న ఆవాలు, మెంతుల పొడి వేసుకుని బాగా ఫ్రై చేసాను అలా నొగరు వచ్చే వరకు. తర్వాత ఫ్రై చేసుకున్న చికెన్ అంతా అందులో వేసి కలపాలి. బాగా ఒక 10 మినిట్స్ వరకు బాగా కలపాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, బాగుంది కదా, చూస్తుంటేనే వాటర్ వచ్చేస్తుంది. తర్వాత చికెన్ అంతా చల్లగా అయినాక 2 లెమన్స్ జ్యూస్ తీసుకుని అందులో వేసి బాగా కలిపాను. వేడిగున్నప్పుడు వేయకండి, మళ్ళీ పికిల్ అనేది చేదొస్తుంది. అలా చేసుకుని ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకున్నాను నేనైతే. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఎప్పుడు చికెన్ తినాలనిపించినా చికెన్ పికిల్ వేసుకుని మంచిగా తినొచ్చు. బయట కొంటే చాలా ప్రైస్ ఉంటుంది. థ్యాంక్ యూ ఆల్.